ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वसिष्ठनाप्तारं तत्तेहि पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव वासुदेव forum for truth seekers, Satya Bhunga.
మనము ప్రస్తుతము ఏమన్వేషిస్తున్నాం? ఆ చిత్రపటాన్ని అన్వేషిస్తున్నాం ప్రస్తుతం. కానీ అసలు అన్వేషణ అంటే సత్యాన్వేషణ. అంటే ఆ చిత్రపటంలో ఉన్న ఆ సత్యం. అందువల్ల ముందు ఆ చిత్రపటం దొరికితే మనకి సత్యం దొరికినట్టే అన్నట్టు. A textbook of theosophy, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం 61వ పాఠం 61లోకి వచ్చాము. 60 పాఠాలు నిండి 60 సంవత్సరాలు మనకు సంవత్సరాలు ఎన్ని అంటే 60 అంటాం కదా, ఒక ఆవృతం పూర్తయినట్టుగా. మరలా వారం అయిపోయిన తర్వాత ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం మొదలైనట్టుగా అలాగా 61వ పాఠం 2/2/2022. ఈరోజు తారీఖు కూడా కొంచెం విశేషమైంది. అన్ని రెండులే. బుధవారం సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలా అని పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912 దాదాపు చార్లెస్ ఎఫ్టర్ లెడ్బిట్ సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథమును ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆధ్వర్యంలో శ్రీ గుంటూరు వెంకట సుబ్బగారిచే దివ్య బోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలియదు దాన్ని పోయితే అది ఇక్కడి నుంచి పెట్టారు.
తెలియదు. విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ సీకర్స్ సత్యాన్వేషణ బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవి ఎగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయార్ థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1842 సంవత్సరం. 10 అధ్యాయములుగా ఉన్నటువంటి ఈ గ్రంథంలో మనము 8 అధ్యాయములు పూర్తి చేసుకుని 9వ అధ్యాయమైనటువంటి గ్రహ చక్రములు గురించి దానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటాం. ఈ గ్రహ చక్రములు అనేటప్పటికల్లా దేనికి సంబంధించిందిగా ఉంది? మనకి 3 జీవ ప్రసారాలని మొదటగా చెప్తాం. 3వ మూర్తి నుంచి ప్రథమ ప్రసారం అయిపోయింది. 2వ మూర్తి నుంచి 2వ జీవ ప్రసారం. అది ఊరికే మనం ఎలాగ చెప్పుకున్నాం, ముందు లోకాలు తయారైనాయి. మొదటి జీవ ప్రసారంతో లోకాలు తయారైన తర్వాత ఆయా లోకాలకి సంబంధించినటువంటి అణువులకు రెండో జీవ ప్రసారం ఏం చేసింది? సంయోగ శక్తిని తీసుకుని వచ్చింది. కలపగలగడం, దేన్నైనా సరే 2-3 కలిపి ఒకదానిగా తయారు చేయాలి, కొత్త రూపాన్ని తయారు చేయాలి. అటువంటి సంయోగ శక్తితో ఈ రెండో జీవ ప్రసారం 2వ మూర్తి నుంచి బయలుపడాలి. ఇది ఎట్లాగా తిరుగుతూ గోళాలను చుట్టి రావడం, అక్కడి నుంచి చక్రాలను చుట్టి రావడం, ఆ చుట్టి రావడంలో ఏమేమి అభివృద్ధి జరుగుతుంది, ఏమేమి రూపాలని తయారు చేస్తూ ఏ సమూహాల్ని తయారు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నది. ఆ విషయాలు ఇప్పుడు మనం నిన్న కొంత చెప్పుకున్నాం ఆ చిత్రపటం ద్వారా. చిత్రపటం మనకి ఈరోజు మనకు అందుబాటులోకి రాలేదు. కొంతముందు ప్రారంభ వాక్యాన్ని తీసుకుని అప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళాం. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఆ తత్వ దర్శనం తప్పిపోయిందని అనుకుంటున్నాం, తప్పిపోలేదు. అది మన దగ్గర ఉన్నది, మనగా ఉన్నది.
అది మన దగ్గరే ఉంది అని అనుకోవటం. కళ్ళజోడు కళ్ళకి పెట్టుకుని కళ్ళజోడు కోసం ఎత్తుకుంటుంటాం ఒక్కోసారి. ఎక్కడ దొరుకుతుంది అది? ఎంత ఎతికినా కానీ దేశం అంతా, ఈ భూమి అంతా గాలించిన దొరుకుతుందా? ఇతర గ్రహాలకు వెళ్ళి గాలించిన దొరుకుతుందా ఆ కళ్ళజోడు? లేదు. ఎందుకంటే మన దగ్గర ఉంది కదా, మన కళ్ళకి పెట్టుకుని ఆ కళ్ళజోడుతోనే ఎత్తుకుతున్నాం మొత్తం. అలా ఉందన్నమాట ఇది. ఆ తత్వ దర్శనం ఏదైతే ఉన్నదో ఆ తత్వ దర్శనం ఆధారంగానే మనం ఈ పనులన్నీ చేస్తున్నాం. మర్చిపోయామని అనుకుంటున్నాం, మళ్ళీ అది తప్పిపోయింది అనుకుంటున్నాం, దాన్ని ఎతకాలనుకుంటున్నాం, ఈ గందరగోళం అంతా పడుతున్నాం. చివరికి ఏం తెలుస్తుంది? అరే మన దగ్గరే ఉంది కదా, మనమే కదా తత్వ దర్శనం. ఎందుకు అంత తొందరగా మనకి దొరకట్లేదంటే అది మనమే కాబట్టి. మనం తప్ప మిగతా అందరిని ఎదుగుతాం కదా మనం. ఈ పరమానంద శిష్యుల కాలంలో కూడా ఒక్కో చోట ఎంతమంది ఉన్నారంటే వీడిని వదిలేసి మిగతా అందరినీ లెక్కేస్తాడు, ఒకడు పోయాడని గోల. అమ్మ ఒకడు తప్పిపోయాడు, ఎక్కడున్నాడు వీడిని లెక్కేసుకోడు. అట్లాగా మనమే ఆ తత్వదర్శనం అయి ఉండటంతో ఇక తత్వదర్శనం లేదనుకుంటున్నాం, తగ్గిపోయింది అనుకుంటున్నాం. ఆ పరిస్థితి నుంచి మనమే ఆ తత్వదర్శనం అన్న మెలుగు రావడానికి, అవగాహన రావడానికి ఇదిగో ఈ అధ్యయనము మనకు ఉపయోగపడుతుంది. ఈ సృష్టికి సంబంధించినటువంటి అమెరికా కూర్పు మనకి ఉపయోగపడుతుంది. ఆ పద్ధతిలో మనం చేసుకుంటూ వెళ్తున్నాం అధ్యయనం. నిన్న 4వ చక్రం గురించి చెప్పుకుంటూ వచ్చాం. వచ్చే సోమవారం నాడు మనం ఆ చక్రాలకు సంబంధించి ఆ చిత్రపటంతో మనం చూసుకుంటా. ఎందుకంటే ఏమైంది, మనకి మొన్న ఈ గ్రహ చక్రాల గురించి చాలా వివరంగా 1 గంట సేపు చెప్పుకున్నాం. చివరికి ఏమైంది, ఇప్పుడు ఒక సినిమాలో ఒక హాస్య సన్నివేశం ఉంటుంది. ఏంటి, చాలాసేపు చెప్తాడు ఒకడు ఇంకొకటికి చాలా విషయాలు. చెప్పిన తర్వాత వింటాడు వాడు అవతలోడు, విని అర్థం కాలే, వినపడలే అంటాడు. ఇప్పుడు ముందే చెప్పొచ్చు కదా నాకు వినపడలేదని. అంతా చెప్పాక వినపడలే అంటాడు. అమ్మా అనుకుంటాడు ఇది చెప్పినోడు, అంత బాగా చెప్పినోడు. అట్లాగా 1 గంట సేపు చిత్రపటం లేకుండా ఊహగా చెప్పుకున్నాం. ఇది ఇలా ఉంటుంది, ఈ చక్రం ఇలాగ ఎడమ వైపు నుంచి కిందకి దిగుతుంది అని ఇట్లాగా చెప్పుకుంటూ వచ్చాం. చివరికి అర్థం కాలేదు. సరే, అందుకని నిన్న ఏం చేసామంటే ఒక చిత్రపటాన్ని ఇచ్చి దాన్ని మనం స్క్రీన్ మీద పెట్టుకొని దాన్ని చూస్తూ చెప్పుకున్నాం. అప్పుడు అర్థమైంది మనకి, అప్పుడు కొంత మేరకు. బ్యాక్ వెళ్తే వస్తుందండి రాఘరావు గారు. ఏమండి, నిన్నటి పటము బ్యాక్ వెళ్ళిపోతే వస్తుందండి. శాస్త్రి గారు సార్, అదే బ్యాక్ వెళ్తే వస్తున్నది నిన్నటి అంటే కాదండి, ఎవరికి వాళ్ళు రోల్ చేసుకోమంటున్నారు. కిందకి వెళ్తే అంటే ఎదురుగా స్క్రీన్ మీద కనబడట్లేదు, కుదరట్లేదు. అదేనండి, సర్లేండి, దాని తర్వాత చెప్పుకుందాం. ఓకే సార్. ఆ గోళానికి సంబంధించింది మనం నెక్స్ట్ సోమవారం నాడు చెప్పుకుందాం. ఇప్పుడు గోళాలది పూర్తిగా చెప్పుకున్నాం మనం, చక్రాల గురించి. ఈ జీవతరంగం, ఈశ్వర చైతన్య జీవతరంగము ఇలాగ అన్నిట్లోనూ తిరుగుతూ వస్తూ ఉంది. 3 చక్రాలు పూర్తి చేసుకుని 4వ చక్రంలోకి వచ్చింది అని ఇట్లా చెప్తున్నాం కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చిన జీవతరంగము? 2వ మూర్తి నుంచి వచ్చినటువంటి 2వ జీవ ప్రసారానికి సంబంధించిన ఈశ్వర చైతన్య జీవతరంగం. అంటే సంయోగ శక్తితో కూడుకున్నటువంటి, ఆయా లోకాల్లో ఆయా అణువులతో కొన్ని రూపాలని తయారు చేసి ఆ రూపాలకి తాను చైతన్యం అయ్యి వాటిని అభివృద్ధి పరుస్తూ కొత్త రూపాల్లోకి తీసుకొచ్చి దాన్ని ఆ లోకానికి సంబంధించిన ఆయా రూపాలన్నిటినీ
అనేక రకాల రూపాలని అభివృద్ధి పరిచి ఆ తర్వాత ఇంకొక లోకానికి దిగటం, కింద లోకానికి దిగటం, ఇట్లా చేసుకుంటూ వస్తుంది అనమాట. అది రెండో జీవ ప్రసారానికి సంబంధించిన విశేషం. ఈ మొత్తం ఈ గ్రహ చక్రాలకి సంబంధించి మనం నిన్న చిత్రపటంలో ఎన్నైతే గీసున్నాయో అవన్నీ అన్నిట్లోనూ పరిభ్రమిస్తూ వెళ్తూ వస్తుంది అనమాట. ఒకదాన్ని పూర్తి చేసుకుని రెండో దాంట్లో, ఒక గోళంలో పూర్తి అయిపోయిన తర్వాత రెండో గోళం పూర్తి అయ్యాక మూడో గోళంలో, అలా అవి వచ్చేటప్పుడు ఎలాగా వస్తుంది, కిందకి దిగేటప్పుడు సూక్ష్మం నుంచి స్థూలానికి, అలాగే పైకి ఎక్కటం మరలా, స్థూలం నుంచి మరలా సూక్ష్మానికి, ఈ విధంగా తిరుగుతూ ఆ రూపాన్ని అభివృద్ధి పరుస్తూ క్రమక్రమంగా మన 4వ చక్రంలోకి వచ్చింది. భూగోళానికి సంబంధించినటువంటి అట్టడుగున ఉన్నటువంటి చక్రంలోకి వచ్చింది అన్నమాట. ప్రస్తుతం అక్కడ తిరుగాడుతూ ఉన్నది ఆ జీవప్రసాద్. తర్వాత అది 4 అయిపోయాక ఇక పైకి ఏకవుతాయి కదా, 5, 6, 7 ఉన్నాయి. అవన్నీ మనం సోమవారం నాడు చెప్పుకున్నాం ఎట్లాగా వెళ్తుంది. దీనిని బట్టి జీవతరంగము ప్రకృతి యందు లీనమై దానిలో నుంచి తిరిగి బయటకు లేచుట ఒక చక్రంలోనే గోళములందు మాత్రమే కాక ఒక చక్రమంతటి యొక్క ఒక్కొక్క అవతారంలో కూడా ఆ రీతిగానే జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ దిగటము ఎక్కటము, సెంట్రిపెటల్, కేంద్రం నుంచి బయటికి శక్తి ప్రసారం, మరలా కేంద్రం వైపుకి శక్తి ప్రసారం, ఇట్లా జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసం, కాజ్ అండ్ ఎఫెక్ట్ కూడా ఇట్లాగే ఉంది. మనం దిగుటాని ఉంది, ఎడం వైపున ఆ జీవ తరంగం ఏం చేస్తుంది, ఒకటి ఆ నుంచి ఆ ఈ అని అనుకుంటున్నాం కదా, ఆ పై గోళం నుంచి కింద గోళానికి, కింద గోళం నుంచి ఇంకా కిందకి దిగింది. ఇది ఎఫెక్ట్ అయి ఉండాలి. అంటే దిగిందని మనకి తెలుస్తుందంటే అర్థం ఏంటి, దానికి ముందు ఇంకోటి ఏదో కారణం ఉంది కాబట్టి ఆ కారణం యొక్క ఫలితంగా ఇది కిందకి దిగింది అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అంటే ఎక్కడానికి మరి ఇది ఫలితం, దేనికి ఫలితం, ఇది దిగటానికి సంబంధించిన, ఇది దిగటం అనేది ఏమైంది, ఇప్పుడు ఎఫెక్ట్ అలా కాజ్ అయిపోయింది. ఇది కాజ్ అయిపోవడం వల్ల ఇది ఎఫెక్ట్ గా ఎక్కడం మొదలైంది. ఇట్లాగా ఒకదానికి ఒకటి దిగటమేమో కాజుగా ఉంది, ఎక్కటం ఎఫెక్ట్ గా ఉంది. మళ్ళీ ఎక్కటమేమో కాజుగా ఉంది, అంటే కారణముగా ఉంది. దాని యొక్క ఫలితంగా దిగటము ఎక్కటము రెండు కూడా ఒకదానికొకటి పరిపూరకంగా అదే కాజ్ అవుతుంది, అదే ఎఫెక్ట్ అవుతుంది. సృష్టిలో మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ ఇదే జరుగుతూ ఉన్నది, ఇదే నియమం, కాజ్ అండ్ ఎఫెక్ట్. కానీ ఎఫెక్ట్ మళ్ళీ కాజులోకి వెళ్ళిపోతుంది, కాజుగా మారిపోతుంది. మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ వస్తుంది, ఆ ఎఫెక్ట్ మళ్ళీ కాజుగా మారిపోతుంది. ఎక్కడ నిలవదన్నమాట. నిలిస్తే అప్పుడు అక్కడ కాజు ఎఫెక్ట్ ఇంకా అక్కడతో అది సరి అయిపోతుంది. ఇంకా అంతే, కాజుగానే ఉంటుంది, ఎఫెక్ట్ గానే ఉంటుంది. ఇంకా అక్కడతో స్టాండ్ స్టిల్ అయిపోయింది. కానీ అట్లా లేదు. సృష్టి ఎప్పుడు కూడా నిశ్చల స్థితి లేదు, పరిభ్రమణం. ఎక్కడ దాకా, ఏకత్వం దాకా. పోనీ ఏకత్వానికి వెళ్ళాము, ఇంకా అయిపోయింది కదా పని అంటే మళ్ళీ ఆగదు. అక్కడి నుంచి మళ్ళీ అనేకత్వం నుంచి మళ్ళీ ప్రయాణం. అట్లా నిరంతరం చలనం. కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్ నిరంతరం జరుగుతూనే ఉంది, ఆగటానికి లేదు. అందువల్ల కాజ్ ఎఫెక్ట్ వచ్చింది, కాజ్ ఉండడం వల్ల ఎఫెక్ట్ వచ్చింది. మరలా ఎఫెక్ట్ ఏమైంది, కాజుగా మారిపోయి ఇంకొక కొత్త ఎఫెక్ట్ ఉంది. ఇట్లా కాజ్ ఎఫెక్ట్ మళ్ళీ కాజుకి మళ్ళీ ఎఫెక్ట్, కాజ్ ఉందంటే ఎఫెక్ట్ ఉందంటే మళ్ళీ కాజ్ అయిపోతాను. కానీ ఆ విధంగా జరుగుతూ వస్తుంది. అందుకని ఇదేంటనమాట, ప్రకృతి యందు లీనమై
దానిలో నుండి తిరిగి బయటకు లేచుట. ఒక చక్రంలోని గోళములను మాత్రమే కాక ఒక చక్రం అంతటి ఒక్కొక్క అవతారంలో కూడా ఆ రీతిగానే జరుగునని తెలియజేస్తున్నది. అంటే చక్రం మొత్తంగా తీసుకున్నా కానీ మనకి 4వ చక్రంలో ఇప్పుడు ఉన్నాం కదా, ఒక్కొక్క చక్రంలో మళ్ళీ 7 గోళాలు ఉన్నాయి. గోడల్లో అలాగే జరుగుతూ ఉంది, చక్రాల్లో కూడా మళ్ళీ అలాగే జరుగుతూ ఉన్నది. ప్రస్తుతము మన ఇంకా ఇది ఎలాగ మనం అర్థం చేసుకోవాలంటే, మనం గడియారం ముళ్ళు ఉంది, మన గడియారం ఉంది, గోడ గడియారం, సెకండ్ల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు. మనం చూడంగానే ఫలానా గంట అయింది, ఫలానా నిమిషం అయింది, ఫలానా సెకండ్లు అయింది అని మనం చెప్పుకుంటాం. అది తిరుగుతూ ఉన్నదాన్ని బట్టి, అది ఏ అంకెల దగ్గర ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం చెప్తాం. అట్లాగే ఇప్పుడు మనకి ఇచ్చిన చిత్రపటం ఏంటి, ఇది సృష్టి గడియారం. అయితే ఈ సృష్టి గడియారానికి ఏంటి, 7 అంకెలు ఉంటాయి. మన గడియారానికి ఏమో 12 అంకెలు ఉన్నాయి, దీనికి 7 అంకెలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఇదేంటనమాట, శాఖ జాతులు, ఉపజాతులు, తర్వాత మూల జాతుల తర్వాత రౌండ్స్ తర్వాత చైన్స్ తర్వాత పరిణామ వ్యూహం తర్వాత సౌర కుటుంబం, ఇలాగ వస్తూ ఉంటుంది. ఇలాగ మనకి 3 ఉన్నాయి కదా మనకి గడియారంలో. ఇంకొక ముళ్ళు పెట్టామనుకోండి, అది రోజును తెలియజేస్తుంది. ఇంకొక ముళ్ళు పెడితే అది నెలని తెలియజేస్తుంది. ఇంకొక ముళ్ళు పెడితే సంవత్సరాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆ ముళ్ళుని బట్టి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఎంతకాలం జరిగింది, ఆ విషయాలు మనకు తెలుస్తాయి. అట్లాగే ఇప్పుడు ఈ చిత్రపటాన్ని కనుక మనం గమనిస్తే, మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడి నుంచి బయలుదేరాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అనేది మనకు తెలుస్తుంది. ఆ చిత్రపటం మనకి చక్కగా ఉపయోగపడుతుంది, మనకి గోడ గడియారం లాగానే. ప్రస్తుతము మన సౌర కుటుంబంలో ఇది 10 పరిణామ వ్యూహములు ఉన్నాయి. సౌర కుటుంబం ఒకటి పూర్తి అవ్వాలి అంటే పూర్తిగా అభివృద్ధి రావాలి అంటే ఇదంతా ఎందుకు తిరగటము అంటే, ఏదైతే మనం మర్చిపోయాము, తప్పిపోయింది అని అనుకుంటున్నాము, ఆ మెలకువ లేదో, మనకి నిద్రాస్థితిలో ఉన్నాము, అవి మేల్కొంటాం. మన కాన్షియస్నెస్, ప్రజ్ఞ 7 అవస్థలుగా ఉందన్నమాట. 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, 7 అవస్థలుగా ఉంది. ఇప్పుడు ఈ తిరుగుతూ ఉండడం వల్ల 7 చక్రాలు తిరగటంతో ఏమవుతుంది, 7 అవస్థల యొక్క 7 స్టేట్స్ యొక్క కాన్షియస్నెస్ ని మనం పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. అయితే ఒక్క రౌండ్తోనే మళ్ళీ పూర్తి కాదు. అది ఒక చక్రం 7 చక్రాలుగా పూర్తయిన తర్వాత ఒక పరిణామ వ్యూహమే కదా వచ్చేది. 7 చక్రాలు పూర్తి చేస్తే ఒక పరిణామ వ్యూహం వస్తుంది. అంటే ఆ 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఒక లేయర్ ని మనం మేల్కొన్నట్టుగా అయింది, ఒక లేయర్ అభివృద్ధి చెందినట్టుగా అయింది. ఆ లేయరు మనలో మేల్కొన్నట్టుగా అక్కడి నుంచి మనం పనిచేయడం ప్రారంభిస్తాం. మరలా రెండోసారి తిరుగుతుంది. రెండోసారి పరిభ్రమం పూర్తయ్యేటప్పటికల్లా 7 చక్రాలని పరిభ్రమించేటప్పటికల్లా రెండో లేయర్ అంటే రెండో స్థితిలో ఉన్నటువంటి సెకండ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అట్లాగా మేల్కోవటం ప్రారంభిస్తుంది. ఆ విధంగా ఇదంతా ఎందుకు అంటే, మనం పరిపూర్ణులుగా మారటం కోసం. ఎందుకంటే అపరిపూర్ణులుగా ఉన్నాం, మనం పరిమితులుగా ఉన్నాం. అపరిమితులమైతే మనం, పరిపూర్ణులమైతే మనం, పరిపూర్ణత్వం మనలో ఉంటే లేదనుకుంటున్నాం. కాబట్టి ఇదంతా ఈ తిరగటం, ఈ పరిభ్రమణము, ఈ చక్రాలు, తర్వాత ఈ పరివర్తాలు, పరిణామ వ్యూహాలు అన్ని దేనికేసి వెళ్తున్నాయి అన్నమాట, క్రమక్రమంగా మనల్ని పరిపూర్ణులుగా చేయటానికి ఇది జరుగుతున్నది. ఇప్పుడు ఇల్లు అసలు ఖాళీ స్థలంలో ఇల్లు కట్టడం ప్రారంభించాం. అప్పుడు ఏం లేదు కదా, క్రమక్రమంగా ఇల్లు గోడలు లేచినాయి, ఫౌండేషన్ గొయ్యి తవ్వాం, ఫౌండేషన్ వేసాం, గోడలు లేచినాయి, క్రమంగా స్లాబ్ వేసారు, ఇంకో అంతస్తు, అట్లాగా మొత్తం
మనం అనుకున్న విధంగా ఇల్లు తయారైంది. ఒక్కసారిగా తయారు కాలేదు కదా, క్రమక్రమంగా ఆ ఇల్లు పరిపూర్ణం అయిపోయింది చక్కగా. అట్లాగే అట్లా ఎలాగైంది, రోజుకు కొంత పని, రోజుకు కొంత పని, ఒక్కో రోజు పగలు కొంత పని, ఆ తర్వాత రోజు కొంత పని, ఆ తర్వాత రోజు కొంత పని. ఒక నెల అయింది, ఒక 2 నెలలు అయింది, ఒక 5 నెలలు అయింది. ఒక పెద్ద బంగళా అయితే ఒక సంవత్సరం పాటు బ్రహ్మాండంగా నక్షీలు అన్ని చెప్పుతూ ఇంటీరియర్ డెకరేషన్ వీటితో ఏమవుతుంది, ఒక సంవత్సరం పడుతుంది. సంవత్సర కాలం అయింది, పరిపూర్ణంగా తయారైపోయింది. అట్లాగా మనకి ఈ గ్రహ చక్రాలు తిరగటం, రౌండ్స్, పరిణామ వ్యూహాలు ఇలా తిరుగుతూ పరిభ్రమణం అంటే రెండో జీవ ప్రసారం పరిభ్రమిస్తూ మూడో జీవ ప్రసారంతో కలిసి ఒక పరిపూర్ణ మానవుని తయారు చేయడం, అపరిపూర్ణుడుగా ఉన్నటువంటి ఒక మానవుడిని పరిపూర్ణ మానవుడుగా తయారు చేయడం ఈ కార్యక్రమం. అంటే భగవంతుడిగా మారిపోతాం. భగవదంశ అయినప్పటికీ కాదని అనుకున్నాం కాబట్టి అవును అనే దానికి ఇదంతా జరుగుతూ ఉన్నది. ప్రస్తుతము మన సౌర కుటుంబంలో 10 పరిణామ వ్యూహములు ఉన్నాయి. కానీ వానిలో 7 మాత్రమే పార్థివ లోకమున గోళములు గల స్థితి అందున్నది. అవి ఏమను సూర్యునికి అతి సమీపంలో ఉన్న ఇంతవరకు గుర్తింపబడనే వల్కన్ గ్రహగోళమునకు సంబంధించింది. ఇది ప్రస్తుతము 3వ జన్మంలో ఉన్నందున అందు కంటికి అవుతుంది గోళం ఒక్కటి ఉన్నది. 3వ చక్రంలో ఉంటాం. 4వ చక్రానికి వస్తే కానీ మనకి భౌతికంగా స్థూలంగా మనకు కనపడటానికి వీలు కాదు. 2 శుక్రగ్రహమునకు సంబంధించినది. ఇది 5వ జన్మంలో ఉన్నందున దీనికి కూడా కంటికి అవుతుంది గోళం అది ఒక్కటి ఉన్నది. మళ్ళీ మనతో పాటు మన భూగోళానికి ఎట్లాగైతే ఈ చక్రాలు పరిభ్రమణం ఉన్నదో మన చుట్టూ ఉన్న ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఇతర గ్రహాలకు కూడా ఇట్లాగే ఉన్నది. శుక్ర గ్రహానికి, సూర్యుడికి, వల్కన్ అనే గ్రహగోళానికి విధంగా. తర్వాత భూమి, కుజుడు, బుధుడు అనే గ్రహములకు సంబంధించినది. ఇది 4వ జన్మంలో నుండి కంటికి అగుపించు గోళంలో 3 ఉన్నది. ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నట్టుగా భూమి అట్టడుగున ఉన్నది. ఎడం వైపున దిగేటప్పుడు కుజుడి నుంచి దిగింది భూమికి. అలాగే భూమి నుంచి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు బుధుడి దగ్గరికి వెళ్ళింది. బుధుడి ద్వారా పైకి వెళ్తూ ఉంది. అందుకే మనం సోమ, మంగళ, బుధ, మంగళవారం కుజుడు, బుధవారం బుధుడు, ఆ 2 రోజులు మనం పాఠం చెప్పుకుంటున్నాం. అలాగే 4వ చక్రంలో ఉన్నాం కాబట్టి 4:30 గంటలకి పాఠం చెప్పుకుంటున్నాం అన్నట్టుగా దానికి కరెక్ట్ గా సూట్ అయింది. అంటే ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో ఎక్కడున్నామో ఆ ప్రయాణానికి అనుగుణంగా ఆ వారాల్లో ఆ సమయంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. బృహస్పతి గ్రహమునకు సంబంధించినది 4వది, 5 శని గ్రహమునకు సంబంధించినది, 6 యురేనస్ గ్రహమునకు సంబంధించినది. ఈ 3ను 3వ జన్మంలో ఉన్నది. అన్ని ఒకే రకంగా జరగవు. మనకి 4వ జన్మంలో ఉన్నట్టుగా, 4వ చక్రంలో ఉన్నట్టుగా అన్నిటికీ అట్లాగే కాకుండా ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఆ ప్రారంభించడంలో తేడాలో ఒకటి వెనుక ఉంటుంది, ఒకటి ముందు ఉంటుంది. 7 నెప్ట్యూన్కి దాని పరిధి కావాలనున్న పేరు లేని 2 గోళములకు సంబంధించినది. ఇది 4వ జన్మంలో ఉన్నందున దీనిలో మనకు ఉన్నట్లే 3 పార్థివ గోళములు ఉన్నది. అంటే ఇవన్నీ ఇట్లా తిరగకపోతే మనం ఆ 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లోకి, ఆ మెలకువలోకి వెళ్ళడానికి, పరిపూర్ణులు కావడానికి అవకాశం లేదు. మానవుడు పరిపూర్ణుడుగా కావాలి అంటే ఇంత హంగమ జరగాలి. ఇవన్నీ ఈ పరిణామ వ్యూహాలన్నీ అన్ని గ్రహాలకి సంబంధించి జరుగుతూ ఉండాలి. ఎందుకంటే అన్ని గ్రహాలకి సంబంధించిన విశేషం మనలో ఉంది. అది కాబట్టి ఆ గ్రహాలకి సంబంధించిన విషయాలన్నీ మనలో మేల్కొనాలి. గ్రహాలకి సంబంధించినవి అప్పుడు కానీ మనం పరిపూర్ణ మానవులుగా అవటానికి, అంటే ఈ సమస్త సృష్టి మనంగా వ్యాప్తం కావటానికి, మనం వ్యాప్తం కావాలంటే అది మనకి తెలిసి ఉండాలి. పుస్తకము మనం ముందు ఫస్ట్ ఈ పుస్తకం ప్రారంభంలో
అసలేమీ తెలియదు మనకి. పుస్తక ప్రారంభంలో అసలేమీ తెలియదు మనకి. క్రమక్రమంగా ఒక్కొక్క రోజు కొన్ని పేజీలు చదువుకుంటూ కొంత విషయం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాం. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి వచ్చాం. కాబట్టి 8 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. అంటే వీటికి సంబంధించిన విషయం అంతా మనలో మేల్కొంది. కొత్తగా నేర్చుకోవటం ఏం లేదు. ఇదొకటి మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం కొత్తగా నేర్చుకుంటున్నాము అన్నది లేదు. మేల్కుంటున్నాము ఆ విషయం పట్ల, ఇప్పటి వరకు నిద్రాణ స్థితిలో ఉన్నాము ఆ విషయం పట్ల అన్నదే ఉంది. ఎందుకంటే మనం సమస్తానికి సంబంధించిన వాళ్ళం. మొత్తం సృష్టిలో ఏదైతే ఉందో, ఈ దేహము, ఈ మనకి శరీరాలు ఇవి ఏవైతున్నాయో వాటిలో సమస్తం ఉండాలి. మనలో ఉన్నది బయటే ఉన్నది, బయట లేనిది మనలో లేదు అన్నట్టుగా బయట ఏదైతే ఉందో మనలో అదే ఉంది. కాబట్టి మనం మేల్కొంటమే, కొత్తగా నేర్చుకోవటం లేదు. మేల్కొనటం ఎలాగా? ఇదిగో ఇట్లా విషయాలు విన్నప్పుడు తట్టి లేపినట్టు అవుతుంది. అందుకు మనం సీక్రెట్ డాక్టర్ ఇచ్చింది. ఆ విషయాలు ఒక్కసారి గమనికలోకి వస్తే, అవగాహన అయితే వెంటనే ఆ విషయం పట్ల మనం మేల్కొంటాం. ఎందుకు ఇచ్చారనమాట. ఎందుకు వేదము, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఇచ్చింది ఎందుకు అంటే మేల్కొల్పడానికి, అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి కాదు ఇచ్చినవి. ఇప్పుడు చక్ర కల్పమని సామాన్యముగా అనబడు ఒక చక్రము యొక్క ఒక జన్మంలో ఈశ్వర చైతన్య తరంగము ఆ సప్తగోళ చక్రము 7 సార్లు చుట్టివచ్చు. 7 సార్లు చుట్టివచ్చు. అట్టి ఒక సంచరణము ఒక పరివర్తనం. చైతన్య తరంగము ఒక్కొక్క గ్రహమునందు కాలము ఒక ప్రపంచ కాలము, వరల్డ్ పీరియడ్ అందు. లోపల ఉన్న గోళాలు ఉన్నాయి కదా, వాటిల్లో ఒక చక్రము యొక్క లోపల మళ్ళీ 7 గోళాలు ఉన్నాయి కదా, ఈ 7 గోళాలన్నిటినీ చుట్టూ వస్తే అది పరివర్తము అంటారు. ఒక ప్రపంచ కాలంలో 7 మానవ మూల జాతులు ఇవి తిరిగి సులభముగా తెలియటకు ఈ విభజనకు ఒక పట్టిక. ఇదంతా ఏంటంటే మనకు ఆడియో మ్యూట్ చేసుకోండి. ఎవరితో ఆడియో శబ్దం వినపడుతుంది. నిరంతరము ఇవి పరిభ్రమిస్తూనే ఉంటాయి. ఎందుకు పరిభ్రమిస్తుంటాయి? మనం అభివృద్ధి చెందటానికి. ఎవల్యూషన్ అన్నాము అందుకే. ఇన్వల్యూషన్, ఎవల్యూషన్. దాన్నే ఇన్వల్యూషన్ అంటున్నాం. పైకి ఎక్కడాన్ని ఎవల్యూషన్ అంటున్నాం. పరిణామ వృద్ధి, అభివృద్ధి, పరిణామ వృద్ధి. ఎన్నిసార్లు తిరుగుతాయి ఏంటి, ఇవంతా తిరుగుతున్నాయి. ఇప్పుడు గడియారాన్ని చూస్తే మనం కంగారు పడతామా? ఏం లేదు కదా. వెరీ సింపుల్ గా గడియారం చూడంగానే 4:30 అయిందండి, సింపుల్ గా అన్నాం. కానీ ఎన్ని ప్రయాణాలు పూర్తి చేస్తున్నాయి అవి. గంటల ముందు ఒక్క క్షణం కూడా ఆగకుండా నిరంతరమై తిరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ మనం ఒక్కసారి చూడంగానే ఫలానా టైం ఇక్కడ ఉన్నాము అని వెంటనే చెప్పేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మనం ఆ చిత్రపటాన్ని చూసి, అది సృష్టి యొక్క గడియారం, ఆ చిత్రపటం చూసి మనం ఇదిగో ఇక్కడ ఈ చక్రంలో, ఈ 4వ చక్రంలో మరలా ఈ 7 గోళాల్లో ఒకసారి చుట్టి వచ్చాము, ఇంకొకసారి చుట్టి రావాలి, ఇంకా 7 సార్లు చుట్టి రావాలి అని ఇట్లాగా తెలుసుకోవడం. ఈ చుట్టి రావడం అంటే దీని గురించి మనం పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. చుట్టి రావడం ఎందుకు? అభివృద్ధి అంటే క్రమక్రమంగా, అంటే మనలోది మేల్కోవటం.
ఆ 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, ఒక్కొక్క స్టేటు అది ఒక్కొక్క స్టేట్ మేల్కొంటూ చిట్ట చివరికి పరిపూర్ణత్వం చెందటం. దానికి ఈ ఏర్పాటు అంతా. దాన్ని సడన్ గా హఠాత్తుగా మనకి పరిపూర్ణత్వంలోకి వెళ్ళలేము కదా, అనేకత్వంలోకి వచ్చేసాం. అలాగే ఏకత్వం నుంచి అనేకత్వంలోకి రావడానికి ఇంత హంగామా జరిగింది, ఇంత కార్యక్రమం జరిగింది, బృహత్తర కార్యక్రమం. ఎందుకంటే ఇటు 3 గోళాలు ఉన్నాయి, అటు 3 గోళాలు ఉన్నాయి కదా, 2 వైపులా. దిగేటప్పుడు 3 గోళాలు దిగాము, ఎక్కేటప్పుడు 3 గోళాలు ఎక్కుతున్నాము. కాబట్టి మనం అనేకత్వంలోకి రావడానికి ఎంత సమయం పట్టిందో, ఏకత్వంలోకి వెళ్ళడానికి కూడా మరలా అంతే సమయం పడుతుంది. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరిగే ఈ పరిణామ వృద్ధి. అయితే మనం వీటితో కాకుండా ఈ క్షణంలోనే మనం ఈ మొత్తం చిట్ట చివరికి ఇవన్నీ పూర్తయిపోతే, ఈ 10 పరిణామ వ్యూహాలు, ఒక సౌర కుటుంబం పూర్తయిపోయి, కల్పము పూర్తయిపోయి, బ్రహ్మ పగలు పూర్తయి, బ్రహ్మ రాత్రి పూర్తయి, బ్రహ్మ 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎప్పుడైతే మనకి ఇది వస్తుందో, ఆ అనుభూతి, ఆ పరిపూర్ణత్వం, అది ఇప్పుడు ఈ క్షణమే మనం పొందటానికి అవకాశం ఉంది. రామానుజుల వారు గారు చేసిందేంటి? మరి నిన్న ఆయన యొక్క ఉత్సవాలు ప్రారంభమైనవి. ఆయన 125 అడుగుల విగ్రహం, ఎంతో పెద్ద విగ్రహం, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వం. అందరూ ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, అందరూ పరిపూర్ణులు కావాలి, అది ఆయన యొక్క ఆశ. దానికి ప్రతిరూపంగానే మనం ఈ దివ్య జ్ఞాన సమాజం పనిచేస్తున్నది, ఈక్వాలిటీ. అందువల్లే మనం మన యొక్క 3 ఆశయాల్లో కూడా ప్రత్యేకంగా ఉన్నది అవే. ఆయన ఏదైతే చెప్పాడో రామానుజుల వారు 1000 సంవత్సరాల క్రితం, అవి ఇప్పుడు మనకి ఈ దివ్య జ్ఞాన సమాజం ద్వారా చక్కగా అందరిలోకి అందుబాటులోకి తీసుకొచ్చు, సామాన్య ప్రజలకు కూడా. ఇట్లాగైతేనే మీకు అందజేస్తాం, లేకపోతే లేదు అన్నది లేదు. అట్లాగే ఆయన ఆ గుడి గోపురం ఎక్కేసి మొత్తం అందరికీ చెప్పేశాడు, ఆ మంత్రం సంబంధించి. అందరూ నేర్చుకోండి, అందరూ పాటించండి, చక్కగా అందరూ భగవదంశులుగా మారిపోండి, ఆత్మానుభూతిలోకి వెళ్ళిపోండి అని చెప్పాడు. అట్లాగా ఉందన్నమాట ఇది మనం. కాబట్టి అట్లా మనం పూర్తిగా దీంతో పాటు తిరుగుతూ ఈ ఈశ్వర జీవ చైతన్య తరంగం ఇలాగా తిరుగుతూ అభివృద్ధి పరుస్తూ మనల్ని మేలుకొల్పుతూ నెమ్మదిగా ఎప్పుడుకో లక్షల సంవత్సరాలకి, ఆ బ్రహ్మకల్పం కోటాను సంవత్సరాలు, సామాన్యమైనది కాదు ఈ కాలం. అప్పటికి మనకి పరిపూర్ణత్వం వస్తుంది. అయితే అట్లాగని మనకి ఇక ఇప్పుడుగా లేదు, మనకు అవకాశం అనటానికి లేదు. నువ్వు ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా పరిపూర్ణత్వం చెందటానికి పూర్తి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ గ్రహ చక్రాలు ఇవన్నీ చూసి ఇవన్నీ తిరగాలి, పరిభ్రమణం అవ్వాలి, ఎప్పుడుకో కదా అని మెదలకుండా కూర్చోవడం కాదు. మనం ఇప్పుడే అవ్వచ్చు, ఇప్పుడే అయ్యి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడచ్చు. అందుకు ఇచ్చారనమాట ఇది సీక్రెట్ డాక్టర్ ద్వారా ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త రహస్యాలు ఎంతవరకు బహిర్గతం చేయగలరో అంతవరకు రామానుజుల వారు ఆ మంత్రాన్ని అందరికీ పంచిపెట్టినట్టుగా, ఇట్లా పరమ గురువులు 133 సంవత్సరాల క్రితం సీక్రెట్ డాక్టర్ గ్రంథం ద్వారా పంచిపెట్టారు. ఎందుకు? ఈక్వాలిటీ. అందరూ ఎవరైనా కానీ దీనికి వీళ్ళే అర్హులు, వీళ్ళ అర్హత లేదు వీళ్ళకి అన్నది లేదు. అర్హత ఒకటే, మనం చేస్తున్న పనిని నా కోసం అనకుండా నా చుట్టూ ఉన్న వారి కోసం, అంత ఒక భావంలో చిన్న మార్పు. ప్రపంచ కాలము 7 మూల జాతులు. ఇది వరకు చెప్పినట్లు ఇవి తిరిగి ఉపజాతులుగాను, అవి తిరిగి శాఖలుగాను విభజింపబడు. సులభముగా తెలియటకు ఈ విభజనమును ఒక పట్టిగా వ్రాశారు.
అంటే మనం 1 సెకను, తర్వాత 5 సెకన్లు, 10 సెకన్లు, 30 సెకన్లు అంటే ఒక అర నిమిషం. 30 సెకన్లు అయితే సెకన్ల ముందు 12 నుంచి 6 దాకా కిందకి దిగినప్పుడు అంటే 6 అయినప్పుడు ఏమవుతుంది, 6 నుండి అర నిమిషంగా మనం లెక్కేస్తాం. ఒక ఆవృతం పూర్తయింది. సెకన్ల ముందు ఒక ఆవృతం పూర్తయిపోతే 1 నిమిషము. తర్వాత ఈ సెకన్ల ముందు అలాగా మరలా ఇంకొక ఆవృతం అయితే 2 నిమిషాలు, ఇంకొక ఆవృతం 3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు ఇలాగా వచ్చింది. తర్వాత మళ్ళీ నిమిషాల ముళ్ళు ఒకటుంది. ఆ నిమిషాల ముళ్ళుని లెక్కేసుకుంటే మనం ఒక ఆవృతం పూర్తయ్యేటప్పటికల్లా 1 గంట. 1 నిమిషం ముళ్ళు ఒక ఆవృతాన్ని పూర్తి చేస్తే గంట అయింది. గంటల ముళ్ళు ఒక ఆవృతాన్ని పూర్తి చేస్తే 12 గంటలు అంటే పగలు, 12 గంటలు రాత్రి అంటే సగం రోజు వచ్చింది మనకి. అట్లాగా ఇవి ఇచ్చారనమాట మనకి. 7 శాఖ జాతులు కలిపి ఒక ఉపజాతి అగును, 7 ఉపజాతులు ఒక మూల జాతి అగును, 7 మూల జాతులు ఒక ప్రపంచ కాలం. రూట్ రేసెస్ 7 రూట్ రేసెస్ పూర్తయినాయి అంటే దానికి ఏమవుతుందన్నమాట, ఒక ప్రపంచ కాలం, వరల్డ్ పీరియడ్. 7 ప్రపంచ కాలములు అంటే వరల్డ్ పీరియడ్స్ ఒక పరివర్తం అంటే రౌండ్, ఒక రౌండ్ పూర్తయినట్టు అనమాట. ఇదంతా ఎక్కడనమాట, ఆ చక్రంలో గోళాలు 7 ఉన్నాయి కదా, ఆ గోళాల్లో తిరిగే క్రమం అనమాట ఇదంతా. ఈ జీవతరంగము, ఈ 2వ జీవతరంగం ఏదైతే ఉన్నదో ఇది ఆ గోళాల నుంచి తిరుగుతూ ఉంటే ఒక్కొక్క గోళాన్ని పూర్తి చేసి మళ్ళా 2వ గోళంలోకి, 3వ గోళంలోకి, 7వ గోళంలోకి, మరలా 1వ గోళంలోకి వచ్చి ఇంకొంచెం అభివృద్ధితో అట్లా అన్నిసార్లు తిరుగుతుంటే ఈ తిరగటాన్ని మనం గడియారంలో గుర్తుపెట్టుకుంటే మనకు తేలికైపోతుంది. గడియారం ఎలాగైతే తిరుగుతుందో ముళ్ళు, సెకన్ల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, మనం దానికి ఇంకొక 4-5 ముళ్ళు చేర్చామనుకోండి, అంటే రోజుల ముళ్ళు, నెలల ముళ్ళు, సంవత్సరం ముళ్ళు అలా చేర్చామనుకోండి, అప్పుడు సంవత్సరం ముళ్ళు చూస్తే అది ఒకసారి మొత్తం తిరిగి వస్తే ఒక ఆవృతం 1 సంవత్సరం అయినట్టు మనకు లెక్క అయిపోతుంది. అట్లాగా మనం వీటిని చెప్పుకుంటూ వస్తున్నారు. 7 మూల జాతులు పూర్తయినాయి అంటే ఒక ప్రపంచ కాలం పూర్తయినట్టు లెక్క. అటువంటి ప్రపంచ కాలాలు 7 పూర్తయితే అంటే ఒక పరివర్తనం, ఒక రౌండ్ పూర్తయినట్టుగా. 7 పరివర్తనలు అంటే 7 రౌండ్స్ ఒక చక్ర కల్పం. అంటే మనం ఒక చైన్ పీరియడ్. చక్రం అని మనం 3 చక్రాలు అయిపోయినాయి, 4వ చక్రంలో ఉన్నామని చెప్పుకున్నాం కదా, అవి. ఒక చక్ర కల్పము అవ్వాలి అంటే 7 రౌండ్స్ పూర్తి అవ్వాలి. 7 రౌండ్స్ పూర్తి అవ్వాలంటే మరి 7 ప్రపంచ కాలాలు పూర్తవు. అట్లాగా 7 ఏళ్ళు 49 ప్రపంచ కాలాలు పూర్తయితే కానీ 7 పరివర్తనలు పూర్తి కావు. తర్వాత ఈ చక్ర కల్పాలు 7, ఆ 7 చక్ర కల్పాలు అంటే 4లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ జీవతరంగం 4లో తిరుగుతూ ఉన్నది. ఇది పూర్తి చేసుకుని నెక్స్ట్ ఎటు వెళ్తుంది, 5లోకి వెళ్తుంది. అంటే కుడివైపున ఉన్నటువంటి ఎగువన ఉన్న ఇక పైకి ప్రసారం అవటం ప్రారంభం అవుతుంది అనమాట, ఎక్కటం. 5 తర్వాత 6 తర్వాత 7. ఇప్పుడు 7 చక్రాలు పూర్తి అయిపోయినాయి. 7 చక్రాలు పూర్తి అయిపోతే ఏమవుతుంది, ఒక పరిణామ వ్యూహము వచ్చినట్టు అవుతుంది, ఒక పరిణామ వ్యూహం పూర్తయినట్టు అవుతుంది. ఇటువంటి పరిణామ వ్యూహాలు ఎన్ని ఉన్నాయి మనకి? 10 ఉన్నాయి. 10 పరిణామ వ్యూహాలు పూర్తయితే గానీ ఒక సౌర కుటుంబం. అప్పుడు ఏమవుతుంది అనమాట, మన పరిస్థితి సౌర కుటుంబం మొత్తాన్ని ఆవరించి ఉంటాం మనం, అంత అభివృద్ధి జరుగుతుంది అనమాట సౌర కుటుంబం మొత్తాన్ని. అప్పుడేంటి, మనకి ఎక్కడికైనా వెళ్ళడానికి వీలుగా ఆ ఏర్పాట్లు జరుగుతాయి. భౌతికంగానూ జరుగుతుంది, ఇటు మానసికంగా, ఆధ్యాత్మికంగా, అన్నిట్లోనూ, అన్ని 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఈ సౌర కుటుంబం వరకు మనం ఆవరించగలుగుతాం. ఇది ఒక్క సౌర కుటుంబమే కాదుగా, సృష్టి ఇంకా ఎంతో ఉంది.
దానికి నెమ్మదిగా మళ్ళీ ఇంకా ఎన్నెన్నో తిరగాలి, ఇంకా ఎన్నెన్నో పరిభ్రమణలు జరగాలి. అప్పుడు మిగతా మిగతా సౌర కుటుంబాలు, పాలపుంతలు, గెలాక్సీలు వాటిల్లో కూడా మనం పరివ్యాప్తం అవటం జరుగుతుంది అన్నమాట క్రమక్రమంగా. పైనుంచి 7 శాఖ జాతులు మొదలు పెట్టి 7 శాఖ జాతుల్లో మన పరిస్థితి ఏంటి? చాలా చిన్న, అంటే అప్పుడే పుడితే బిడ్డడు ఎలా ఉంటాడో అట్లాగా మన యొక్క ప్రజ్ఞ, మన కాన్షియస్నెస్ యొక్క పరిస్థితి ఏంటనమాట. ఒక పుట్టిన బిడ్డవాడు, అప్పుడే ప్రసవింపబడ్డవాడు, చిన్న ఎలక పిల్లలాగా ఉన్నాడు. అది ఒక శాఖ జాతి. ఆ శాఖ జాతి నుంచి క్రమక్రమంగా దిగుతూ వచ్చాం. ఉపజాతులు, మూల జాతులు, ప్రపంచ కాలము, పరివర్తము, అంటే పెరుగుతూ వస్తున్నాం. పుట్టిన దగ్గరికి ఇప్పటికి మరి అంత అన్ని విషయాలను మనం పెరుగుతూ వచ్చాం కదా. దేహము పెరిగింది, మన తెలివితేటలు పెరిగినాయి, మనస్సు మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా పెరుగుతూ వస్తున్నాం. అలాగే 7 చక్ర కల్పాలు, 10 పరిణామ వ్యూహం, అంటే 70 సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా మనకి ఈ 10 పరిణామ వ్యూహాలు పూర్తి చేసినట్టుగా, అంటే మొత్తం ఒక చక్కటి అవగాహనతో మనం ఉంటాం ఈ 70 సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా. సరే, అందరూ ఉంటున్నారా లేదా అనేది వేరే విషయం. ఉన్న పద్ధతి అది. అట్లా ఈ 10 పరిణామ వ్యూహాలు పూర్తయ్యేటప్పటికల్లా మన యొక్క కాన్షియస్నెస్ స్టేట్ ఎలా ఉంటుంది? ఈ సౌర కుటుంబం మొత్తాన్ని అల్లుకుని ఉంటుంది, మొత్తాన్ని వ్యాప్తమై ఉంటుంది. ఈ గ్రహ చక్రాలు ఎలాగ జరుగుతున్నాయంటే, ఆ 2వ మూర్తి నుంచి ఆ ఈశ్వర చైతన్య తరంగం 2వ జీవ ప్రసారం ఏదైతే ఉన్నదో అది క్రమక్రమంగా ఎలాగా తీసుకొస్తూ ఉందో, ఎలా అభివృద్ధి పరుస్తూ ఉందో. అభివృద్ధి అంటే ఒకటే, మేలుకొల్పటం. మనకి తెలియదంటూ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం కొత్తగా నేర్చుకుంటున్నామండి. ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? ఎట్లా నేర్చుకుంటాం? మనలో ఉంటేనే అది, లేకపోతే కుదరదు. మనలో ఉంది కాబట్టి అవతల వాడు చెప్పినప్పుడు అది మనలో మేలుకుంటుంది, కట్టి లేపినట్టు అవుతుంది. అవునండి, అట్లాగా అని మనకు విషయం అర్థమైంది. అంతకుముందు మనకి లేదు, అంటే నిద్రాస్థితిలో ఉంది అది. వసతి వరకు మానసికంగా అది మేల్కొనలేదు, అక్కడ జీవుడు అది అలాగా ఉన్నాడు. అక్కడి నుంచి జంతు వరకు కొంత మేల్కొంది, మానవ వరకుకి వచ్చేటప్పటికల్లా మరింతగా మేల్కొంది. ఇట్లాగా వాటి యొక్క ఆ మేల్కొలుపు యొక్క శాతమే తప్పితే తెలియంది ఏముంది? ఇంకా ఒక ఖనిజ వర్గులో ఒక అణువుని తీసుకుంటే ఏముంది? మొత్తం సమస్త సృష్టికి సంబంధించిన విభాగం దాంట్లో మొత్తం ఏర్పాటు అణువులో ఉంటుంది, కానీ ఉన్నట్టుగా తెలియదు. నిద్రాస్థితిలో అదే అణువు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వృక్ష వర్గుగా, అక్కడి నుంచి జంతు వర్గుగా, అక్కడి నుంచి మానవ వర్గుగా వచ్చేటప్పుడు ఇక్కడ ఆ వికాసం. ఎందుకంటే ఇన్నిసార్లు తిరుగుతూ ఉన్నాయి కదా, ఇన్ని చక్రాలు, ఇన్ని చక్ర కల్పములు, పరివర్తనలు, ప్రపంచ కాలాలు, ఇట్లా తిరగటం ఈ పరిభ్రమణంలో క్రమక్రమంగా మనల్ని మేల్కొల్పం. మానవ వర్గకు వచ్చేటప్పటికల్లా ఎంతో విభాగంగా ఆ మనస్సు కానీ, అన్ని కామ శరీరం కానీ, మానసిక శరీరం కానీ, కారణ శరీరం కానీ, బుద్ధిలోకము కానీ, బుద్ధికి కానీ, ఇట్లా అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా కానీ అన్నిట్లోనూ మేలు. ఇప్పుడు భూమి మీద ఉన్న అందరిలో దేవతల తర్వాత ఇక మనమే ఎక్కువగా అభివృద్ధి చెంది ఉన్నది, ఎక్కువగా మేల్కొని ఉన్నది. ఒక పరిణామ వ్యూహం అంతటిలోనూ 4వ చక్ర కల్పంలో, 4వ పరివర్తనలో, అంటే మనకి 4వ చక్రం అంటే చైన్ పీరియడ్. మనం ఇప్పుడు నిన్న చూసింది, మనం ఆ చిత్రపటంలో 4వది చూసాం కదా, 4వ చక్రం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ప్రస్తుతం? అంటే టైం ఎంత అయింది అంటే మనం టైం చూసి ఇప్పుడు 5:30 అయిందండి అని అంటాం కదా, 5:30 అవుతుందండి అని అంటాం. అట్లాగే ఇప్పుడు మనం ఎక్కడున్నామండి అని అంటే, ఒక పరిణామ వ్యూహం అంతటిలోనూ ఒక పరిణామ వ్యూహంలో ఉన్నాం ప్రస్తుతం.
ఇంకా పరిణామ వ్యూహం పూర్తి కాలేదు. ఒక పరిణామ వ్యూహంలో అంటే పరిణామ వ్యూహం పూర్తి అవ్వాలంటే 7 చక్రాలు పూర్తి అవ్వాలి. 7 చక్ర కల్పాలు పూర్తయితే 7 చైన్ పీరియడ్స్ పూర్తయితే అప్పుడు ఒక పరిణామ వ్యూహం పూర్తయినట్టు. కాబట్టి మనం ఈ నిమిషాల ముళ్ళు మొత్తం 12 చుట్టూ వస్తే అది ఇప్పుడు 1 గంట అయినట్టు కదా. కాబట్టి నిమిషాల ముళ్ళు ఇప్పుడు తిరుగుతూ ఉన్నది. ఇది సగంలో ఉందన్నమాట. అందువల్ల ఇప్పుడు ఏంటి మనం అరగంటలో అన్నట్టుగా 4వ చక్ర కల్పంలో 4వ పరివర్తనలో మళ్ళీ 4వ చక్ర కల్పంలో మళ్ళీ చక్ర కల్పం పూర్తి అవ్వాలంటే ఏం కావాలి? 7 రౌండ్స్ పూర్తి అవ్వాలి. 7 రౌండ్స్ పూర్తయితే ఒక చక్ర కల్పం వస్తుంది. కాబట్టి 7 రౌండ్స్ అంటే సెకండ్ల ముళ్ళు ఎంత తిరగాలో అంత తిరగటం. కాబట్టి 4వ పరివర్తనలో అంటే 4వ రౌండ్లో 4వ గోళమునందలి 4వ మూలజాతి సరిగా మధ్యమ స్థానం ఒకట స్పష్టం. ఇట్లా మూలజాతుల దగ్గర దాకా మనం వెళ్ళాం. అప్పుడు మూలజాతి 4వ మూలజాతి ఎక్కడ ఉందన్నమాట? దిగువన అంటే మధ్యకి కరెక్ట్ గా మధ్యన ఉన్నట్టుగా అయిందనమాట. 4, 4, 4గా ఏది తీసుకున్నా కానీ 4, 4, 4. మనము ప్రస్తుతము అట్టి స్థానమును కొంచెము మించి ఉన్నాం. మన ప్రస్తుత స్థితి ఎక్కడున్నారు సార్ మీరు అని ఎవరైనా అడిగితే మధ్యమ స్థానాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళాం, కొంచెం మించి ఉన్నాం. అంటే 4వ చక్ర కల్పంలో 4వ పరివర్తనలో 4వ గోళమునందలి 4వ మూల జాతిలో దాటి 5వ మూల జాతికి వచ్చాం మనం ఇప్పుడు. అంటే 7 మూల జాతులు పూర్తయితే ఏమవుతుంది? ఒక ప్రపంచ కాలం అవుతుంది. ఒక 7 ప్రపంచ కాలాలు పూర్తయితే ఒక రౌండ్ అవుతుంది. 7 రౌండ్లు పూర్తయితే ఒక చక్ర కల్పం. ఇలా కదా మరి వీటిల్లో ఉన్నది అది. మన టైంకి తగ్గట్టుగానే ఇక్కడ టైం చూస్తే కంగారు పడతాం మనం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే సెకండ్ల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, ఎటువంటి పరిస్థితుల్లో ఆ మొత్తం ఎక్కడ ఉన్నా సరే మనం చూసి వెంటనే ఆ ఫలానా ఇంత టైం అయింది అనే సెకండ్లతో సహా చెప్పగలం. ఏం కంగారు పడం. అట్లాగే ఇది కూడా ఇంకేం లేదు. దీంట్లో కూడా కంగారు పడాల్సింది ఏం లేదు. ఎందుకంటే గడియారం ఎట్లాగైతే అనుక్షణము నిరంతరం తిరుగుతూ ఉన్నదో, ఎందుకంటే ఆగితే మనకి టైం తప్పు తెలుసుకో, టైం సరి తెలియదు మనకి. కాబట్టి గడియారం ప్రారంభమైందా ఇంకా ఆగటం లేదు. ఇంకా ఎప్పుడు ఆగుతుంది అది? ఇంకా గడియారం చెడిపోయినాం, గడియారం పనిచేయదు అంటే ప్రళయం వచ్చింది అన్నట్టుగా. ప్రారంభము సృష్టి ప్రారంభం, అది ఆగిపోవటం సృష్టి ప్రళయం. అట్లాగే ఈ సృష్టి అంతా బాగా సాగుతూనే ఉంటుంది. ఎప్పుడు దాకా బ్రహ్మ 100 సంవత్సరాలు పూర్తయ్యేదాకా. అప్పుడు ప్రళయంలోకి వెళ్ళి అప్పుడు ఆగుతుంది. అప్పుడు కూడా ఆగటానికి లేదు. ఇప్పుడు మనకి పగలైంది, ఇక విశ్రాంతి తీసుకుంటున్నానండి అని గడియారం అంటే ఎట్లాగా మనకి ఉదయానికి మళ్ళీ టైం ఎలా తెలుస్తుంది మనకి? రాత్రి టైం ఎలా తెలుస్తుంది మనకి? ఎంత రాత్రి అయింది? కాబట్టి దీనికి విశ్రాంతి లేదు. పగలు పూర్తి అయిపోయింది, విశ్రాంతి లేదు. రాత్రి అయినా సరే ఇది తిరుగుతూ ఉండాల్సిందే. అట్లాగే ఈ సృష్టి ప్రళయంలో ఉన్నా ఇదే పద్ధతిలో తిరుగుతూ ఉంటాయి. దేనికేసి రాత్రికి నుంచి మళ్ళీ పగలకి, అంటే ప్రళయం నుంచి సృష్టిలోకి రావడానికి, వ్యక్తం అవడానికి, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి తీసుకురావడానికి ప్రయత్నం అదంతప్పుడు. మళ్ళీ వ్యక్తమైన సృష్టిలో నుంచి అవ్యక్తం చేసి తీసుకెళ్ళడానికి ఈ ప్రయత్నం. పగలేమో చీకటిలోకి, రాత్రిలోకి, రాత్రి పగల్లోకి మారటం కోసం ప్రతి అడుగు పడుతూనే ఉంటుంది. అంటే నిరంతరం ఎక్కడ నిశ్చల స్థితి లేదు. నిశ్చల స్థితి అంటే ఏంటి అర్థం? ఈ మొత్తాన్ని గమనించి దాంతో పాటు మనం వెళ్తుంటే అప్పుడు నిశ్చల స్థితి. భూమితో పాటు మనం వెళ్తున్నాం కాబట్టి తెలుసు తెలియకో మనం నిశ్చలంగా ఉన్నట్టు అనిపించింది. లేకపోతే మనం నిశ్చలంగా ఉన్నామా? లేదు కదా. భూమి ఎంత వేగంగా తిరుగుతుంది, తిరగటంలో 2 ప్రదక్షిణలు చేస్తుంది, కానీ మనం నిశ్చలంగా ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం, నిశ్చలంగా ఉన్నాం. అట్లాగే ఈ సృష్టికి సంబంధించిన అమరిక కూర్పు మనకు అర్థమైపోతే సృష్టితో పాటు తిరుగుతుంటాం, నిశ్చలంగా ఉంటాం. ఎందుకంటే దాంతో పాటు వెళ్ళిపోతాం. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. అంటే నెక్స్ట్ సోమవారం నాడు.
ఆ రోజున ఆ చిత్రపటం ఏదైనా దొరికితే అప్పుడు ఆ చిత్రపటం గురించి కొంత చెప్పుకొని మనం ఫర్దర్గా ఈ విషయాలు చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఆ చిత్రపటాన్ని వెతకమని చెబుదాం, అందరం వెతుకుదాం ఎక్కడ ఉందో అది వెతికి స్క్రీన్ మీదకి తేవాలి. మరి వచ్చే సోమవారం నాడు శాస్త్రి గారు, నారాయణరావు గారు, లేకపోతే శ్రీనివాసమూర్తి గారు చూడాలి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నందుకు సోదర శ్రోతలందరికీ ధన్యవాదాలు.